అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు వచ్చిన తర్వాత అత్యంత నిరాదరణకు అత్యంత ఏమాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది గురుకుల పాఠశాలలే. ఆ గురుకుల పాఠశాలలో ఈ 8 నెలల కాలంలో దగ్గర 25 నుంచి 30 మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఈ గురుకుల పాఠశాలలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఒక సంథింగ్ ఈజ్ ఏదో ఒక ఈ గురుకుల పాఠశాలలో నిర్వీర్యం చేయాలి, బీసీ ఎస్టీ లేకపోతే ఎస్సీలకు సంబంధించిన విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియకూడదు అని చెప్పేసి ఒక కుట్రతోటి అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అలాగే మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరిన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చూస్తున్నారు కదా సోషల్ మీడియా, విద్యార్థి కాలం నుంచి ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక యూనివర్సిటీ స్థాయిలో మీరు కూడా ఉద్యమాలు చేసిండ్రు. ఈ గురుకుల పాఠశాలలు గతంలో ఎట్లా ఉందో చూసిండ్రు. గత ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా అద్భుత విజయాలు సాధించారో చూసిండ్రు. ఈ 8 నెలల్లో కూడా ఏ విధంగా ఈరోజు పిట్టాల రాలుతున్నారు విద్యార్థులు, అలా ఎడ్యుకేషన్ క్వాలిటీ సిస్టమ్ ఏందో కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న మీకు? దుఃఖం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇంత దుస్థితి తెలంగాణలో ఉన్న పిల్లలకు తెలంగాణకు వచ్చిందని చెప్పి ఆవేదన కలుగుతుంది. ఎంతో దౌర్భాగ్య పరిస్థితి పండరి గారు. గడిచిన 9 నెలల్లో 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల్లో దాదాపు 36 మంది విద్యార్థులు చనిపోయినారు. వాస్తవం. అశుభ్రమైన నాణ్యత లేని ఆహారం తిని, లేకుంటే పాము కాటుకు. దౌర్భాగ్యం ఏంటంటే పాము కాటుకు గురై రకరకాల కారణాలతో ఇవాళ జ్వరాల బారిన పడి రకరకాల కారణాలతో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 36 మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల విద్యార్థులు చనిపోయినారు. 36 మంది విద్యార్థులు అంటే 36 కుటుంబాల భవిష్యత్తు, ఆశాదీపాలు వాళ్ళు 36 కుటుంబాలకు. కాబట్టి ఆ 36 కుటుంబాల జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి. వాళ్ళ ఆశలు ఆశయాలు, పిల్లల మీద పెంచుకున్న ఆశలు, రేపు అద్భుతమైన విజయాలు సాధించే శక్తి ఉన్న పిల్లలు ఇవాళ రాలిపోతే ఆ 36 కుటుంబాలకు ఎంత బాధ ఉంటుంది. ఆ 36 పిల్లలు చనిపోతే ఆ ప్రభావం హాస్టల్లో ఉన్న మిగతా విద్యార్థుల మీద ఎంత పడుతుంది? ఎంతమంది తల్లిదండ్రులు అరే పిల్లలు చనిపోతా ఉన్నారని చెప్పి ఆ పిల్లల్ని హాస్టల్లో ఉంచకుండా ఇక్కడ ప్రయోజనం లేదు ఇంకా అని చెప్పి ఇంటికి తీసుకుపోతారు పిల్లల్ని. మొత్తం ఇవాళ ఈ పరిస్థితి గురుకులాల్లో గందరగోళ పరిస్థితి, సంక్షేమ హాస్టల్లో సంక్షోభాన్ని తీసుకొచ్చి పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎట్లుండదో మనం చూసినాం. సమైక్యాంధ్రలో ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి ఉండే. చాలని ఆహారాన్ని దుర్భరమైన పరిస్థితులు గురుకులాల్లో ఉండేవి, సంక్షేమ హాస్టల్లో ఉండేటివి. సంక్షేమ హాస్టల్ అంటే ఏవో 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 అక్కడికి రానివి 6వ వేళగా గత ప్రభుత్వాలు చూసినాయి. మీరు ఉన్నారు హాస్టల్లో, నేను హాస్టల్లో. సంక్షేమ హాస్టల్ నుంచి మనం అందరం వచ్చినాం. ఆ సంక్షేమ హాస్టల్లో మనం పస్తులుండి ఎట్లా చాలి అరకడు దుఃఖం వస్తుంది అన్న. రోజు అన్నం తినాలంటే క్యాంటీన్ లేకుండే. అంతే కదా. అంబర్పేట బీసీ హాస్టల్లో నేను డిగ్రీ అంతే కదా పండర్ గారు, మనం చూసినాం కదా. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండేవి, ఎంత భోజనం ఉండేది, ఎంత వసతుల లేమితో మనం బాధపడే వాళ్ళం. స్నానం చేద్దామంటే నీళ్లు దొరకకపోయేటివి కదా. మనము బకెట్లు పట్టుకొని ఎక్కడ నీళ్లు దొరుకుతామో అక్కడ నడుచుకుంటూ దూరంగా పోయి ఊరవతల పోయి స్నానాలు చేసి వచ్చి హాస్టల్లో ఉండేది మనం. అట్లాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి వచ్చినాం మనం. కానీ ఆ పరిస్థితులను రూపుమాపి తెలంగాణకు ఆస్తి అట్టడుగు వర్గాల పిల్లలే, తెలంగాణకు వాళ్ళే భవిష్యత్తు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలు, సకల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలే రేపటి తెలంగాణ ఆశాకిరణాలని చెప్పి కేసీఆర్ గారు అద్భుతంగా గురుకులాలని, సంక్షేమ హాస్టల్స్ని, విద్యా వ్యవస్థను తీర్చిదిద్దినాడు. వాళ్ళ మీద పెట్టే ప్రతి పైసా, ప్రతి పెట్టుబడి రేపు తెలంగాణకు ఆస్తిని సమకూరుస్తుంది, తెలంగాణకు భవిష్యత్తునిస్తుందనే ఒక అద్భుతమైన ఆలోచన నుంచే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాల సంఖ్యను పెంచినాడు. మనం చూసినాం. ఆనాటి సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణలో 200 కూడా గురుకులాలు లేవు. కానీ 850కి పైగా కొత్త గురుకులాలను పెట్టి ఆ కొత్త 1050 గురుకులాల్లో 5 లక్షల మంది విద్యార్థులకు ప్రతి ఏటా దాదాపు 1,20,000 రూపాయలని ఒక్కొక్క విద్యార్థి మీద కేసీఆర్ గారు ఖర్చు పెట్టినాడు. ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన భోజనం, మంచి భోజనాన్ని, మంచి నాణ్యమైన భోజనాన్ని పెట్టినాడు. అద్భుతమైన వసతులు కల్పించినాడు. వాటిని ఇంటర్ పీజీ డిగ్రీ పీజీ స్థాయికి అప్గ్రేడ్ చేసినాడు. కొన్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీలోనైతే స్పోర్ట్స్ క్యాంప్స్ పెట్టినాడు, ప్రత్యేకంగా ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టినాడు. అద్భుతంగా వాటిని తీర్చిదిద్దినాడు. లా కాలేజెస్ పెట్టినాడు. ఇట్లా అద్భుతంగా గురుకుల విద్యా సంస్థల్ని తీర్చిదిద్దినాడు. దేశానికే గురుకుల విద్యా సంస్థలు రోల్ మోడల్గా నిలిచినాయి. ఆ విద్యా సంస్థల నుంచి అద్భుతమైన విజయాలు సాధించినారు.
మనం చూసినాం కదా, మలబాద్పూర్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి దేశంలోనే తెలంగాణకు పేరు తీసుకొచ్చింది ఒక మారుమూల గిరిజన తండాకు సంబంధించిన బిడ్డ. అట్లనే అనేక మంది లా సెట్లో ఎంసెట్లో అద్భుతమైన ర్యాంకులు సాధించినారు, నీట్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు సాధించినారు, ఆల్ ఇండియా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంకులు సాధించినారు. అనేక మంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, అనేక మంది అద్భుతమైన విజయాలు సాధించినారు. రైట్. ఇదే దానికి సంబంధించి ఇంత సాధించినప్పుడు ఇది ఒక ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి అంటే గురుకులాల పాఠశాలల మీద, ఆయన గత మీటింగ్లో కూడా మేము పాలించబడ్డోళ్ళం, మేము పాలించడానికి వాళ్ళం, మేము మా కమ్యూనిటీ పాలించదు, వాళ్ళంతా కూడా వాళ్ళని తీసుకొని అనవసరంగా ఒక హాస్టల్లో పెట్టించేసి వాళ్ళని మానవ సంబంధాలకు దూరం చేస్తున్నారని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు యాజ్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఎవరైతే మిగిలిపోయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంది కదా. ఇట్లాంటప్పుడు ఈ గురుకులాలు బాగుపడతాయి అని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా? లేకపోతే నిజంగానే ఒక కుట్ర జరుగుతుందా? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ దక్కితే, లేకపోతే మంచి వాళ్ళకు పౌష్టికారం దక్కితే రేపు పొద్దున మంచి మంచి ఉద్యోగస్తులు అయ్యో లేకపోతే పొలిటీషియన్స్ అయ్యి వచ్చి మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఏమైనా కుట్ర జరుగుతుందని నేను అడుగుతున్నా. ఇప్పుడు పాలకుని దృక్పథం అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అవును. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో వాటి మీద మమకారం చూపించి, వాటి మీద ప్రేమ చూపించి, వాటిని అద్భుతంగా తీర్చిదిద్దినాడు, అవి రాష్ట్రానికి సంపదగా భావించినాడు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో సంక్షోభాన్ని క్రియేట్ చేసి పొమ్మని లేకుండా పొగబెడుతూ ఆ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలని సంక్షేమ హాస్టల్ నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తా ఉన్నాడు. స్పష్టంగా కనపడతా ఉన్నది. పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాదులు లేడు. ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతమంది గగ్గోలు పెడుతుంటే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో మేధావులు బతుకుంటా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ ఉన్నది. అక్కడ పరిస్థితున్ని చూస్తూ కూడా ముఖ్యమంత్రిలో చలనం లేదు కదా. ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు కనీసం. ఏసీబీ దాడుల పేరిట 2-3 హాస్టల్ల హడావిడి చేసి, ఒకరోజు హడావిడి చేసి మళ్ళా ఎక్కడ వేసిన గుంగళ అన్నట్ల పరిస్థితి మార్చేసినాడు. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఈ ముఖ్యమంత్రి ఎట్లాంటి వైఖరితో ఉన్నాడు, ముఖ్యమంత్రి దృక్పథం ఎట్లా ఉంది. ఈ ఈ అణగారిన వర్గాల పిల్లల భవిష్యత్తును నాశనం చేయాలనే ఆలోచన ఉందా, వీళ్ళకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడా మనకు అర్థం అవుతా ఉన్నది. నాకేమనిపిస్తా ఉంది ఇదంతా చూస్తుంటే అంటే, నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థల్ని, మళ్ళీ సీమాంధ్ర నేతల డైరెక్షన్ లో నారాయణ చైతన్య విద్యా సంస్థల్ని బలోపేతం చేయడం కోసం, బలిపీయడం కోసం, వాళ్ళకి గిరాకీ పెంచడం కోసం ఈ అద్భుతమైన గురుకుల విద్యా వ్యవస్థల గొంతుకు వస్తున్నాడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే భావన నాకు కలుగుతా ఉన్నది. లేకపోతే మీరు చెప్తుంటే మాకు కూడా కలుగుతా ఉంది. లేకపోతే ఈ గురుకులాల గొంతుకు వస్తే ఈ సంక్షేమ ఈ విద్యార్థుల నారాయణ చైతన్యంలో అడ్మిషన్లు పెరుగుతాయి, సీమాంధ్ర విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. కాబట్టి గురుకులాల గొంతుకు కోసేయాలి, సంక్షేమ హాస్టల్ల గొంతుకు కోసేయాలి. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నదేమో. అక్కడ నేతల డైరెక్షన్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు దీని ఒక ఎజెండా ప్రకారం అమలు చేస్తున్నాడేమో, పొమ్మలు లేక పొగబెడుతున్నాడేమో అనే అనుమానాలు మాలాంటి వాళ్ళు వస్తూ ఉన్నాయి. లేకపోతే వాటిని ఇంకా బలోపేతం చేయాలి కదా. వాటిని నువ్వు 1000 ఉన్న గురుకులాలను 2000 గురుకులాలు చేయి, ఇంకా సంక్షేమ హాస్టల్ సంఖ్యను పెంచు, అద్భుతమైన వనరులు కల్పించు. మీ మేనిఫెస్టోలో చెప్పినారు కదా, అద్భుతమైన మెనూని పెడతాం, సంక్షేమ హాస్టల్లో వసతులు మెరుగుపరుస్తాం, గురుకులాలను మెరుగుపరుస్తాం, గురుకులాల సంఖ్యను పెంచుతాం అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పినారు కదా. మరి అవన్నీ అమలు చేయి. అమలు చేయకపోగా నీవు వెక్కిరిస్తున్నావు. గురుకులాలు అవసరం లేదని అంటున్నాను. గురుకులాలు సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి, తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని చంపేస్తాయి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అనుబంధాన్ని చంపేస్తాయని చెప్పి ఘోరంగా మాట్లాడుతున్నావు కదా. నీకు అసలు తెలుసా? విద్యా వ్యవస్థ గురించి నీకు అవగాహన ఉందా? గురుకుల విద్యా సంస్థల గురించి అవగాహన ఉందా? గురుకుల విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉందా? అనాదిగా తరతరాలుగా పురాణాల్లో కూడా గురుకుల విద్యా వ్యవస్థ గురించి ఉంది. మనం చదువుకుంటే గురుకుల విద్యా వ్యవస్థ అనేది అద్భుతమైన చరిత్ర ఉన్నది. అనేక మంది పోరాటం చేసి గురుకుల విద్యా సంస్థలను తెచ్చుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. గురుకుల విద్యా సంస్థలు ఒక ఆరోగ్యకరమైన విద్యా వ్యవస్థను ఈ సమాజానికి అందిస్తాయి. ప్రేమ, మమకారము, ఆరోగ్యకరమైన విద్యా వ్యవస్థను ఈ గురుకులాల నుంచి వస్తాయి. గురుకులాలే ప్రేమలకు పుట్టినిల్లు. కాబట్టి నువ్వు నారాయణ చైతన్య విద్యా సంస్థలో చదివితే ప్రేమ ఉంటుందా? అవైతే తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ హాస్టళ్ళు ఇవాళ తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. కానీ ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాన్ని చంపేస్తాయా? ఇదని మాట్లాడే మాటలు. ఒక ముఖ్యమంత్రిగా, పరిపాలకుడిగా కుర్చీలో కూర్చొని ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చాను? నీ పరిధి, నీ అవగాహన, నీ లేమి దీంతోనే బట్టబయలు చేసుకుంటా ఉన్నావు కదా. దీంట్లోనే కనపడతా ఉన్నది. ఇట్లా మాట్లాడుతూ గోబెల్స్ ప్రచారం చేస్తూ గురుకులాల గొంతు కోయాలి, సంక్షేమ హాస్టల్ని చంపేయాలనే ఎజెండా ముఖ్యమంత్రిలో ఉన్నదన్నదే అందరిలో ఉన్న అనుమానం ఇవ్వాలి. అంతేనా? రైట్ అన్న. దీంతోపాటు ఇంకొక సీరియస్ సబ్జెక్ట్,
రాజీవ్ గాంధీ కొడుకు ఏదో లేఖ రాసినట్టు అందరు బుద్ధిజీవులు, మీ కవులు, కళాకారులు అందరు కలిసి అదే ఇవాళ కనపడతా ఉన్నది కదా. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టాలని రాజీవ్ గాంధీకి వాళ్ళ నాయన కొడుకు ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందో అంటున్నా. అప్పుడు ఆయన విగ్రహం మీద ఆయన కొడుకు లేఖ రాసి స్పందిస్తాడా? చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం, అర్థం చేసుకోమంటున్నాం తెలంగాణ భావోద్వేగాన్ని. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన మెప్పు కోసమే, రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహం ఆడబెడుతున్నప్పుడు అదే చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మీకు డబ్బా కొట్టే ప్రయత్నంలో, మిమ్మల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో, మిమ్మల్ని ఒలలో వేసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ భావోద్వేగం మీద దాడి చేస్తా ఉన్నాడు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తా ఉన్నాడు. మీరు ఆయన ఉచ్చులో పడకండి, ఆయన మాయలో పడకండి. మీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి ఎవరైనా వ్యతిరేకం కాదు. అనేక తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోండి. కానీ మేము వచ్చిన తర్వాత పార్సల్ చేసి గాంధీబాబు పంపిస్తాం. కేటీఆర్ గారు ఖచ్చితంగా జరుగుతుంది రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకు మేము వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నాం, ఎందుకు వద్దంటా ఉన్నాం? దీని వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి కదా. తెలంగాణ భావోద్వేగము, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ స్వయం పాలన, ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్నది తెలంగాణ సచివాలయం అన్నది. తెలంగాణ సచివాలయం అన్నది ఒక కట్టడము, ఒక భవంతో కాదది. అనేక రకాల బలిదానాలు, పోరాటము, సుదీర్ఘ ఉద్యమము, స్వయం పాలన ఆకాంక్షలోంచే అద్భుతమైన సచివాలయాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఆ సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు ప్రతిరూపం. అట్లాంటి సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. కానీ ఏ తెలంగాణ చరిత్రతో కానీ, తెలంగాణ సమాజంతో కానీ, తెలంగాణ ఆకాంక్షలతో కానీ, స్వయం పాలనతో కానీ సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎట్లా? ఎంత గుండెలు మండుతాయి, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత రగిలిపోతుంది తెలంగాణ సమాజం. దీన్ని అర్థం చేసుకోమని రాహుల్ గాంధీకి అప్పీల్ చేసినాం మేమందరం కూడా. మీరు మిమ్మల్ని మాయ చేయడం కోసం రేవంత్ రెడ్డి పడుతున్న మాయోపాయాల ఒలలో మీరు పడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీత్కరించుకుంటుంది, మిమ్మల్ని అసహించుకుంటుంది. మీరు దీన్ని ఆపండి అని చెప్పి రాహుల్ గాంధీకి మేము అప్పీల్ చేసినాం. ఇవాళ ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం పండారు గారు? అంతేనా? ఎక్కడ సంబంధం పండారు గారు? రాజీవ్ గాంధీ గారు 1980 రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం లేదని మీరు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంకు రాజీవ్ గాంధీ పేరు ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రాజీవ్ గాంధీ పేరు ఉంటుంది, రకరకాల రాజీవ్ రహదారులే ఉన్నాయి కదా. ఇప్పుడు గత ప్రభుత్వాలు అట్లా చేసినాయి. ఢిల్లీకి బానిసలు ఆ ప్రభుత్వాలు. మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం ఎందుకు మార్చలే? ఎస్, మేము వాటి జోలికి పోదలుచుకోలేదు. ఆత్మగౌరవం సంకుచిత వైఖరి లేకుండే వైఖరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శించలేదు ఎక్కడ కూడా. గత ప్రభుత్వాలు పెట్టిన వాటిని, గత ప్రభుత్వాలు పెట్టిన పేర్లను చెరిపేయాలని కానీ, గత ప్రభుత్వాల పనులను చెరిపేయాలని కానీ, మసిపూసి మాడికాయలు చేయాలని కానీ చెప్పి ఎక్కడ కూడా కేసీఆర్ గారు అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనుకోకూడదండి? అదే కదా, అది పరిణతి. సుదీర్ఘ ఉద్యమ జీవితము, రాజకీయ జీవితము, ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం నుంచి వచ్చే ఒక రాజకీయ పరిణతి కేసీఆర్ గారిలో ఉన్నది. కానీ ఈయనలో లేదు కదా పరిణతి. ఈయనలో పగ ఉంది, విషం ఉంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తెలుగు మహాసభలు అప్పుడే కదా ఇది సెక్రటేరియట్ అండ్ అమరవీరుల స్తూపం మధ్యలో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలి బలంగా అని చెప్పేసి అప్పుడు అయిపోయింది. దానికి ఒక స్థలం కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది? ఎవరి మెప్పు కోసం అని అడుగుతున్నాను అంజనా గారు. నేను ఇప్పుడు అది మనకు అర్థమవుతుంది కదా. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి మొదలుపెట్టినాడు. ఓకే, కాళేశ్వరం, తెలంగాణకు వరప్రధానమైన కాళేశ్వరాన్ని ఏదో ప్రయత్నం చేసి ప్రయత్నం చేయాలి. దాంతో పాటు ఇవాళ రకరకాలుగా ఇప్పుడు సంక్షేమ హాస్టల్ గురుకుల విద్యా వ్యవస్థ నాశనం చేయాలి, తెలంగాణ తోరణం మార్చాలి, ఇట్లా ప్రతి దాని మీద తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నాన్ని సీరియస్ గా కొనసాగిస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినాడు, ఆ అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టినాడు. నీకు ప్లేస్ లేదా తెలంగాణ రాష్ట్రంలో? ఎవరొద్దంటున్నాడు? ఈ తెలంగాణ రాష్ట్రం ఆడైతే పర్యాటకంగా వెక్కిరించడానికి, తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షని వెక్కిరించడానికి, తెలంగాణ ఆత్మగౌరవంతో ఎకసెక్కలాడడానికే రేవంత్ రెడ్డి ఇవాళ నికృష్టమైన చర్యకు పాల్పడతా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి శోభనిస్తుందా? ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణతో చెలగాట మాడింది చరిత్రలో. తెలంగాణలో అనేక మంది బలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది అని మీరు అంటున్నారు. అదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఏమంటారు? తెలంగాణకు తల్లి సోనియా గాంధీ, తెలంగాణకు తండ్రి రాజీవ్ గాంధీ అంటున్నారు. మరి ఇప్పుడు అట్లా మాట్లాడే వాళ్ళను మనం ఏమనాలి పండరి గారు? మరి మీరే చెప్పాలి. ఎలిజబెత్ రాణి తల్లి అయితే ఎట్లయితే, బ్రిటిష్ రాజు తండ్రి అయితే ఎట్లయితే భారతదేశానికి, అంతేనా? వదిలేని మాటలు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ తెలంగాణ ఇవ్వకపోతే సివిల్ వార్ వచ్చేది, తెలంగాణ 100% వచ్చేది, దేశంలోనే అగ్గి పుట్టేది. తెలంగాణ ఇవ్వకపోతే అంటే తెలంగాణ సమాజము ఉద్యమించి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన పోరాటాన్ని రగిలించి ఢిల్లీ మెడలు వంచి
జాతీయ పార్టీల మెడల్ వంచి తెలంగాణ మెడల్ వంచున్నారని మీరు అంటున్నారు. తెలంగాణ ఎవరు ఇవ్వలే, తెలంగాణ తనకు తానే తెచ్చుకున్నది తెలంగాణ. ఎస్, మీరేమో తెచ్చుకున్నది తెలంగాణ అంటున్నారు, మేము ఇచ్చినాం తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రైట్, ఎజిటేషన్ ఏం జరిగిందో, అంత ఉద్యమం ఏం చేస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చూస్తున్న ప్రేక్షకులు కూడా అందరికీ తెలిసినమాట వాస్తవం. రైట్, నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ ఈరోజు అంబేద్కర్ జయంతి అయితే ఇవాళ దేశంలోనే తలమానికంగా ఉన్న 125 ఫీట్ల అంబేద్కరుడికి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. స్వతంత్ర దినోత్సవం అయితే కనీసం పూల మాల కూడా వేసే చిమ్మ చీకట్లో పెడతా ఉన్నాడు. అంటే ఎందుకు? అంబేద్కరుని మీద కోపమా, ఇది బీసీల మీద కోపమా, లేకపోతే తెలంగాణ రావడానికి ఆర్టికల్ 3 ఈ అంబేద్కర్ చేసింది కాబట్టి ఈయనకు అసలు ఏం మాత్రం చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి కోపమా? అసలు ఆయనకు తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ చరిత్ర మీదనే పగ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు దానివల్లనే తెలంగాణ నిర్మించుకున్న, తెలంగాణ సాధించుకున్న ప్రతి దాని మీద దాడి చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ పగలోంచే. అందుకే మనం కనపడతా ఉన్నది అన్నిటి మీద దాడి. తెలంగాణ అమరవీర స్తూపాన్ని సందర్శించడు, అంబేద్కర్ కు దండ ఇవ్వడు, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెడతా అన్నాడు, తెలంగాణ ప్రభుత్వ తోరణాన్ని మార్చేస్తా అంటున్నాడు, ప్రభుత్వ చిహ్నాన్ని మార్చేస్తా అంటున్నాడు, టీఎస్టీ చేసి టీజీ పెట్టిండు. ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ చరిత్ర మీద పగతో రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలు. ఇవన్నీ బుద్ధున్న పాలకుడు ఎవడు కూడా, జ్ఞానం ఉన్న పాలకుడు ఎవడు కూడా ఇట్లాంటి పనులు చేయడు. సింపుల్, అది ఒక ర్యాపిడ్ ఫైర్. దీంట్లో బాగా మీరు అంటున్నారు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తా ఉన్నాడు అని చెప్పేసి. అక్కడ కంబ సమ్మేళనానికి పోయిండు, అక్కడ మాట్లాడొచ్చిండు. నిన్న క్షత్రియ సమ్మేళనానికి పోయిండు, అక్కడ మాట్లాడేసి వచ్చిండు. అంటే వాళ్ళ డైరెక్షన్లో నడుస్తున్నారు మీరు అంటారా? అట్లా కనపడతలేదా మీకు? అట్లా అర్థమైతలేదా మీకు? మీకు ఆయన కదలిక, ముఖ్యమంత్రి గారి కదలిక, ముఖ్యమంత్రి గారి చర్యలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? జర్నలిస్ట్ గా మాకు అర్థమైతే మీరు కూడా చెప్పాలి, మీరు బుద్ధిజీవులు. ఆయన వెనుక ఎవరు నడిపిస్తున్నారో, లేకపోతే ఆయన నడవడికను అట్లనో తెలియదు మనకు. కానీ స్పష్టంగా ఆయన మాత్రం తెలంగాణ చరిత్ర మీద పగబట్టి ఉన్నాడు అనేది మాత్రం అర్థమవుతా ఉన్నది. తెలంగాణ సంస్కృతి ఇంత పగబట్టినోడు, పగబట్టిన పాలకుడు అనేది అర్థమవుతా ఉన్నది. రైట్ అన్న, ఇంత పగబట్టిన రేవంత్ రెడ్డి మరి రైతు రుణమాఫీ ఒక్క దెబ్బకే మొత్తం 2 లక్షలు చేసేసిండుగా. చూస్తున్నాం కదా, రైతులే చెప్తున్నారు కదా, రుణమాఫీ సంపూర్ణమా, రుణమాఫీ అది రుణ టోపీనా అన్నది రైతులే చెప్తా ఉన్నారు. రుణమాఫీ స్కీమ్ రుణ టోపీగా మారిపోయిందని చెప్పి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు కదా. ఇవాళ పొలాల్లో పంటలకు సంబంధించి పాలాభిషేకాలు జరుగుతున్నాయి కదా, అవి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పాలాభిషేకం, కాంగ్రెస్ వాళ్ళకే కాంగ్రెస్ నాయకులు చేసిన అదే చూస్తున్నాం కదా, అది కూడా జరుగుతున్నది కదా. ప్రజాప్రతినిధులకు రుణమాఫీ లేదన్నాడు, కానీ ఎంతమంది ఎమ్మెల్యేలకు వచ్చింది, స్పీకర్ కు పడ్డాయి, ఎమ్మెల్యేలకు పడ్డాయి, అందరికి రుణమాఫీ పడింది చూస్తున్నాం మనం కదా. కాబట్టి రుణమాఫీ వాళ్ళు అంటే ప్రజాప్రతినిధులు పేదలు ఉండకూడదండి. అయ్యో, వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ తీసి చూడండి, వాళ్ళు పేదోళ్ళ లేదా అని తెలుస్తుంది. వాళ్ళు ఎలక్షన్ అఫిడవిట్ తీసి చూడండి, కాంగ్రెస్ ఇప్పుడు అధికారులు చేసిన తప్పిదాలకు ఎమ్మెల్యేలకు వడ్డేయాలి అనుకుందాం. రుణమాఫీ పండరి గారు చేయండి, రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. రుణమాఫీ స్కీమ్ అమలు కావాలని కోరుకుంటున్నదే బీఆర్ఎస్ పార్టీ. ఒకటేనా, గతంలో మీరు అన్కండిషనల్ గా మొత్తం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే 17,000 కోట్లు అయింది. ఇలా 2 లక్షల రుణమాఫీ 17,000 కోట్లతో కంప్లీట్ చేశారు. మరి ప్రభుత్వం తెలివిని మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1 లక్ష రుణమాఫీ చేస్తేనే దాదాపు మాకు 19,000 కోట్లకు పైగా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీని 17,000 కోట్లతో ఎట్లా 17,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ అయిపోతుందా? ప్రభుత్వ తెలివి అండి. ఇప్పుడు ఈ అడ్డగోలు మాటలు, ఈ అసత్యాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. రోడ్డు మీదకి మేము బీఆర్ఎస్ పార్టీ కాదు కదా ఉద్యమం చేస్తున్నది, రైతులు చేస్తున్నారు కదా. హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే అల్లంపూర్ వరకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారు. యాక్ట్ పెట్టినారు కదా, తట్టుకోలేక, రైతుల ఉద్యమాన్ని తట్టుకోలేక, రైతుల అలజడిని తట్టుకోలేక, రైతుల ఆందోళనను తట్టుకోలేక ఇప్పుడు జిల్లాలో పోలీస్ యాక్ట్ పెట్టింది కదా, నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉన్నారు కదా, రైతుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు కదా. ఎవరు ఇంత దుర్మార్గంగా ఇవాళ రైతుల మీద దమనకాండకు పాల్పడతా ఉన్నారు. ఏమడుతున్నారు రైతులు? మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నారు, ఆ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయమని అడుగుతున్నారు. ఒక్కొక్క గ్రామంలో 80% మందికి రుణమాఫీ రాలే, కొన్ని గ్రామాల్లో 50% మందికి రుణమాఫీ రాలే. ఇంటి పేరు ఒకటే ఉంటే రుణమాఫీ పడదు. గ్రామంలో అనేక మందికి ఇంటి పేరు ఒకటే ఉంటది, ఇంటి పేరు ఒకటే ఉంటే రుణమాఫీ పడదు. ఇన్ని అడ్డగోలు నిబంధనలు పెట్టేసి రుణమాఫీని రుణటోపీ స్కీమ్ గా మార్చేసి ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల చెవులో పూలు పెడితే అమాయకులు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎంత ప్రగతిని సాధించింది పండరి గారు, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇప్పుడు అది ఎట్లుందో అనేది లెక్కలు చెప్తే ఈసారి ప్యాడీ వచ్చిన తర్వాత దగ్గర పంజాబ్ దగ్గరికి పోయిన వాళ్ళము
ఇప్పుడు ఆల్మోస్ట్ టోటల్లీ ప్యాడ్ అంతా పడిపోయిన మాట వాస్తవం. అది రైట్. ఇదంతా ఓకే. రుణమాఫీ గురించి ఇది ఒక ముచ్చట. మరి వీళ్ళు ఇస్తాన్న రైతు బంధు, రైతు భరోసాను ఏమన్నా కదలిక కనిపిస్తుందా? రైతులు ఏమన్నా అడుగుతున్నా మిమ్మల్ని? అదే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రైతు బంధు అయిపోయింది. ఆ, ఇప్పుడు రైతు భరోసా అమలు చేస్తాము, బ్రహ్మాండంగా పెంచి ఇస్తాము. అడుగుతురా రైతు? ఎకరాలకు ఏడాదికి 15,000 ఇస్తాము. రైతు కూలీలకు ఒకటి క్లియర్ అడుగుతుర్రా రైతులు రైతు బంధు లేకపోతే రైతు భరోసా ఇవ్వమని చెప్పి కనిపిస్తలేదా? రైతుల ఉద్యమాలు అడుగుతున్నారు. మామూలు ఎవరో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయి ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకసారి గ్రామాలకు పోయి మాట్లాడిన అదే మాట, ఎంత పడి తరుముతారు, కింద పడేసి తొక్కుతారు రైతులు. అదే మాట గ్రామాలకు పోయి కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటల్ని గ్రామాలకు పోయి మాట్లాడమని చెప్పండి, కింద పడేసి తొక్కుతారు రైతులు. మీ ఎంత దుర్మార్గం అది! రైతులకు అభంశుభం తెలియని అమాయకులైన రైతులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు అన్నదాతలు మన తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని భుజాల మీద మోస్తున్న రైతులకు మోసం చేయడానికి వీళ్ళకి ఎట్లా మనసు వచ్చిందండి? నేను అదే అంటున్నానా, రైతులను రాజుగా చేసి ఈరోజు ప్యాడీలో పంజాబ్నే తలదన్న స్థాయికి తీసుకుపోయిన కేసీఆర్కే ఈరోజు వాళ్ళు రైతులు నమ్మలే. ఇప్పుడు అంతకంటే కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తే రేవంత్ రెడ్డికి ఓట్లేస్తారని ఆయన నమ్ముతాడా? ఎవరైనా రైతులు కేసీఆర్ నమ్మలేదని? ఇప్పుడు అంటే అధికారం నుంచి మాట్లాడే మాటలు ఈ అబద్ధాలు అలా చెప్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడితే మీరందరూ కూడా వాటిని కోట్ చేయాల్సిన అవసరం లేదు పండరు గారు. కేవలం 1.8 ఓట్ షేర్ తోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది రాష్ట్రంలో. అది కూడా చాలా 10-15 మంది ఎమ్మెల్యే అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినారు. మీరు దాన్ని విస్మరిస్తే ఎట్లా? రైతులు ఇష్టపడ్డారు కేసీఆర్ గారిని. రైతు రాజ్యం నడిచింది 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. 2 దఫాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు రైతులు. మొన్న కూడా రైతులందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు. కొన్ని 1-2 సామాజిక వర్గాలు లేకపోతే కొంత యువతలో ఒక 10%, 15% ఒక అపోహలు వాళ్ళలో క్రియేట్ చేయడం వల్ల కొంత మేము దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ రైతులు వన్ సైడ్ మాత్రం ఉన్నారు పండర్ గారు, ఇప్పటికీ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, మదన పడతా ఉన్నారు. రైతు రాజ్యాన్ని పోగొట్టుకున్నామని చెప్పి, రైతు రాజ్యాన్ని పోగొట్టుకొని రావణ రాజ్యాన్ని, రాక్షస రాజ్యాన్ని తెచ్చుకున్నామని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. పొలాల మధ్యలో పంటలతో వర్ధిల్లాల్సిన పొలాల్లో ఇవాళ ఆటపాటలతో జానపద నాట్లు వేయాల్సిన పొలాల్లో ఇవాళ శోక గీతాలు ఉన్నాయి. ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇవాళ శాపనార్థాలు పెడతా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దాన్ని చూడాలి ఇప్పటికైనా. మీరు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి సాధించడం కాబట్టి రాష్ట్రం ఏర్పాటు నాటికి 40 లక్షల మంది కూడా లేని రైతులు, 40 లక్షల మంది అసలు వ్యవసాయాన్ని వదిలేసారు. వ్యవసాయంలో బతుకులేదు, వ్యవసాయం దండగన్నారు కదా గత పాలకులు. ఆ వ్యవసాయం దండగా అని చెప్పి రైతుల్ని అసలు వ్యవసాయానికి దూరం చేసిన గత పాలకులు. 40 లక్షల మంది కూడా లేని రైతులు 70 లక్షల మందికి పెరిగారు కదా 10 ఏళ్లలో. 1,30,00,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణము 2,38,00,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది కదా 10 ఏళ్లలో. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని చూసుకోవడం వల్ల, రైతులకు అండగా నిలవడం వల్ల, రైతులకు సకల వసతులు కల్పించడం వల్లనే సాగునీటి దగ్గర నుంచి పెట్టుబడి సహాయం వరకు అన్ని వసతులను కల్పించడం వల్లనే కదా అద్భుతాలు వచ్చినాయి తెలంగాణలో. పంటల విప్లవం వచ్చింది, పంటల ఎగుమతి రాష్ట్రంగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. దీన్ని మనం విస్మరిస్తే ఎట్లా? ఇవాళ దాని మీద దాడి జరుగుతూ ఉన్నది, తెలంగాణ ప్రగతి మీద దాడి జరుగుతూ ఉన్నది. ఇంత ఘోరంగా ఇవాళ మభ్యపెట్టి మోసం చేస్తే ఎట్లా? రైతు వానాకాలం పంటకు ఇప్పటిదాకా రైతు భరోసా పడలేదు. ఆ రైతు భరోసా నిధుల్నే రుణమాఫీకి మళ్లించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల్ని మోసం చేసింది. మీరు వీటన్నిటినీ రైతులు గుర్తించరు, రైతులు గమనించరు, తెలంగాణ సమాజం అర్థం చేసుకోదని అనుకుంటే ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళ గురించి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్థమైపోయింది. ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్గా 8 నెలల్లోనే తాను నిరూపించుకుంది. ఒకటైతే క్లియర్, ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతుంది. గతంలో ఉద్యమం చేసుకుంటే ప్రతిపక్షం ఎప్పుడూ హోదా రాలే. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం. ఇప్పుడు 8 నెలల నుంచి దాకా చూస్తున్నాం రైట్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో. ప్రతి విషయంలో అన్ని సబ్బండ వర్గాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను మనం చూస్తూ ఉన్నాం. సబ్బండ వర్గాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ మీద తిట్లు, శాపనార్థాలు, శవయాత్రలు. మామూలుగా ఎప్పుడైనా ఒక రుణమాఫీ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రులకైనా లేకపోతే ఏం కావాలన్నా పాలాభిషేకాలు కావాలి, లేకపోతే పూలాభిషేకాలు కావాలి, శవయాత్రలు నడుస్తుంది. ఇదంతా పక్కన పెడదాం. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక సీరియస్గా వచ్చిన అనేది మీరు దీన్ని ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. రైతు బంధు, రైతు భరోసాను ఒక కమిటీ వేసారు.
రైతు భరోసాకు ఆ కమిటీకి విధి విధానాలకు సంబంధించిన దాంట్లో ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? అసలు ఈ వానాకాలంలో వాడే రైతు బంధు సరిపడుతుందా? ఇప్పుడు ఇక కమిటీలు ఎన్ని కమిటీలు అని గుర్తుపెట్టుకోవాలి. అవును, వేసిర్రు మీరు దాని మీద కమిటీ. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాళ్లకు రప్పలకు కూడా ఇచ్చిరంట రైతు బంధు. ప్రతి దాని మీద కమిటీ వీలది. ప్రతి దాని సాగదీయడం కోసం, ఎగ్గొట్టడం కోసం, కాలయాపన కోసం ఒక్కదాని మీద అన్నిటి మీద కమిటీ లేదు. ధరణి మీద కమిటీ, రైతు బంధు మీద, రైతు భరోసా మీద కమిటీ, ఏం జరిగినా ఒక కమిటీ వేసి కమిటీ మీద ఎత్తేసి కమిటీ అంటేనే అది కాదని అర్థం. కాదని కమిటీ అంటే కాదని ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా విశ్వసిస్తాము? వాళ్ళు మొత్తం ఎగ్గొట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీని రుణటోపి చేసిండ్రు. రైతు భరోసాను కూడా సాధ్యమైనంత మంది రైతులకు ఎగ్గొట్టడానికి ఇవాళ కింద మీద పడి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. అసలు అది అమలు చేస్తారా? అసలు వస్తుందా రైతు భరోసా? ఇదే పెద్ద అనుమానమైంది వాళ్ళు. మాకు తెలిసి రైతు భరోసాను కూడా మెల్లమెల్లగా ఎత్తేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ అంతా కూడా ఎగ్గొట్టే పని, తప్పించుకునే పని, మసిపూసి మామిడికాయ చేసే పని, అన్ని వర్గాల చెవులు పూలు పెట్టే ప్రయత్నంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేనా? రైట్. ఇంకొకటి, ఇక డిక్లరేషన్లు మీరు చూసిండ్రు, ఎలక్షన్ల తర్వాత డిక్లరేషన్లు చేసిర్రు, ఎలక్షన్ల ముందు డిక్లరేషన్లు. దాంట్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్, ఇప్పుడున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దానికి చీఫ్ గెస్ట్. ఏంది? స్థానిక సంస్థలకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం. రైట్? మీరు అది వినే ఉంటారు, ఎందుకంటే మీరు దాన్ని బాగా సోషల్ మీడియాలో కూడా అది నడుస్తూ ఉంది. బట్ 8 నెలలు అయింది, ఇప్పటి వరకు కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోదామనే ప్రయత్నం కూడా చేయట్లేదు. అటు ఇటు రుణమాఫీ చేసి పోదాం అనుకుంటే రుణమాఫీ కాస్త మీరు అన్నట్టు రుణ టూపే అయింది. అవుతుందా కామారెడ్డి డిక్లరేషన్ అన్న కనీసం అదన్న అమలు అవుతుంది అనుకుంటారా? డిక్లరేషన్లే పెద్ద డొల్లరేషన్లు అవన్నీ. అంతేనా? ఆ డిక్లరేషన్లు అమలైతేని తెలుగునోడు కూడా అనుకోడు పండరి గారు. నిజంగా డిక్లరేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే వాళ్ళ అడుగులు, వాళ్ళ చర్యలు వేరే విధంగా ఉండాలి, కనపడాలి. ఇప్పటికీ వాళ్ళ కార్యాచరణలో కనపడాలి. 8-9 నెలలు అటువైపు అడుగులే పడలేదు కదా. మీరు అన్న 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చినారు. మరి ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? జానారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఇంటర్నల్ కమిటీ వేసారు. అదే అంటున్నా, కమిటీ అంటేనే కాదని అర్థం. నా పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. బీసీ డిక్లరేషన్ కోసం జానారెడ్డి తోటి ఇంటర్నల్ కమిటీ ఏందనేది అదే అర్థం. దాంట్లోనే తేటతలం అవుతా ఉన్నది కదా. దాంట్లో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిని బీసీ రిజర్వేషన్ల మీద అధ్యయన కమిటీకి నాయకత్వం వహించడానికి పెడితే అది అర్థమైపోతుంది ఎవరికైనా కూడా. జగన్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ అమలు కావాలని కోరుకునే నాయకుడా? ఇది ఎవరికి అర్థం కాదు. దీంట్లోనే రొటీన్ రివ్యూలు, మీడియాకు లీకులు, నచ్చిన వాళ్ళతోని రాపించుకునే పని, ఇవన్నీ ఈ ఫాల్స్ ప్రచారంతో 42% రిజర్వేషన్ అమలు కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల మీద అధ్యయనం చేసిన వాళ్ళు, జాతీయ బీసీ కమిషన్లో, రాష్ట్ర బీసీ కమిషన్లో పనిచేసిన ఎక్స్పర్ట్స్లు, సెన్సస్ కలెక్షన్లో నిపుణులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళతో సమావేశమై ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ వేసుకోవాలి ముఖ్యమంత్రి. ఇప్పటికీ ఉన్న బీసీ కమిషన్కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలి, లేకపోతే కొత్త డెడికేటెడ్ కమిషన్ నియమించి దానికి అసైన్ చేయాలి. ఆ ఎక్సైజ్ ఏం జరగలేదు కదా గడిచిన 9 నెలలుగా. ఏమైనా జరిగిందా? మరి నీకు పగ సాధించడానికి గత ప్రభుత్వం మీద అభాండాలు వేయడానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆగమేఘాల మీద వేసినాం, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆగమేఘాల మీద వేసినాం. వాళ్ళకి కావాల్సిన వసతులు కనిపించి వాళ్ళకి ఆ కమిషన్ మీకు పన్నప్ప చెప్పినాం. మరి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవసరమైన కమిషన్ కొని పని ఎందుకు అప్పచెప్పలే 9 నెలల నుంచి? దీనిలో నీ ప్రయారిటీస్ అర్థమవుతా ఉన్నాయి కదా. నీ బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి లేదన్నది తేడతెల్లమైంది కదా. నీకు తెలియదా? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తే తెలియదా నీకు? స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసిందనే విషయం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రికి తెలియదా? కాలపరిమితి ముగిసిందని తెలుసు కదా. తెలిసినప్పుడు దీనికి సంబంధించిన ఎక్సైజ్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొదలు పెట్టాలి కదా. అట్లా మొదలు పెట్టకుండా 9 నెలలు తాత్సారం చేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి ఒత్తిడి వచ్చే విధంగా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం మసిబూసి మామిడికాయ చేయడమే, బీసీలను కూడా బీసీల చెవిలో కూడా పువ్వులు పెట్టడమే. ఇదంతా ముఖ్యమంత్రి మోసకారిగా మారిపోయినాడు, పెద్ద మోసకారిగా మారిపోయినాడు ముఖ్యమంత్రి. ఓకే, రైట్ అన్న. మొత్తానికి ఏమంటున్నారు మీ గద్వాల్ ఎమ్మెల్యే? గద్వాల్ ఎమ్మెల్యే ఈ క్వశ్చన్ పర్టికులర్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుందంటే, అసలు ఏ పార్టీలో ఉన్నాడని. ఒకరోజు ఇక్కడ అంటాడు, ఒకరోజు వచ్చి ఈడ కూర్చుంటాడు, ఒకరోజు వచ్చి ఆడ కూర్చుంటాడు, ఒకరోజు నిన్నైతే పెద్ద లొల్లి అయినట్టుంది కదా. అక్కడికి మంత్రి కాన్వాయ్ మీద రాళ్ళేసి కొడుతున్నట్టు కాడ. ఇప్పుడు
అక్కడ గద్వాల్ నియోజకవర్గంలో చాలా భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని కుట్రలు, కుతంత్రాలు, ఇట్లాంటి ఒక భిన్నమైన రాజకీయ వాతావరణం గద్వాల్ నియోజకవర్గంలో ఉంటది. ఆ గద్వాల్ నియోజకవర్గం నుంచి వెనుక కాబడ్డ ఎమ్మెల్యేకు మరి ఏమి ఇబ్బంది వచ్చిందో, ఏమి ఇక్కట్లు వచ్చినాయో, మరి ఆయన ఏమనుకున్నాడో, దేనికోసం పోయాడో మాకు అర్థం కాలేదు. కానీ కాంగ్రెస్ లోకి పోయాడు, మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్ అంటున్నాడు. ఇది ఇంకా అక్కడ గందరగోళ పరిస్థితి ఉంది గద్వాల్లో. పర్టికులర్ పార్టీ మారడానికి కారణం ఏంటన్నా ఆయన? అందరు చెప్పినట్టు రొటీన్కి వచ్చిన నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పకుండా ఇంకా మీకు తెలిసిన ఏంటన్న కారణాలు? ఇప్పుడు గద్వాల్ నియోజకవర్గాన్ని అయితే ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. కట్టింది గద్వాల్ నియోజకవర్గం. గద్వాల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఇచ్చింది, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది, రాలంపాడు రిజర్వాయర్ 4 TMCకి పెంచి బ్రహ్మాండంగా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది గద్వాల్ నియోజకవర్గంలో. కాబట్టి జూరాల పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది, నెట్టెంపాడు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది. ఇవన్నీ చేసింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేని గెలిపించింది. కానీ మరి అంతకు మించిన అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఏమిస్తా అన్నాడు? ఆయనకి ఏమిచ్చే అవకాశం ఉందో మాకైతే అర్థం కావడం. ఒకటే సామాజిక వర్గం మేము అనుకుంటున్నాము గద్వాల్ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఉంటాడు, బీఆర్ఎస్ లోకి రావాలని కోరుకుంటా ఉన్నాము, అది జరగాలని ఆశపడతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ప్రజలు కేసీఆర్ గారిని ప్రేమించి, కేసీఆర్ గారిని ఇష్టపడి, కేసీఆర్ నాయకత్వం అవసరమని భావించి ఓట్లేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసో ఇంకోరిని చూసో ఓట్లు వేయలేదు. అక్కడ కారు గుర్తుకు ఓట్లేసారు, ఆడ గులాబీ జెండాని గుండెలకు కత్తుకున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ దానికి భిన్నంగా ప్రవర్తిస్తే రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. 3 ఏళ్లలో 4 ఏళ్లలో మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మధ్యంతర ఎలక్షన్లు అంటా ఉన్నారు చాలా మంది. అసలు ఎట్లా వస్తాయి అన్న? దేనికోసం వస్తాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు మీ పార్టీ ఉండదని చెప్పేసి మొత్తం విలీనం అని చెప్పేసి బండి సంజయ్ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్కు మంత్రి పదవి అని చెప్పేసి అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళిపోతున్నారు. కవితకు రాజ్యసభ, సెంట్రల్ ఇది మనకు కేటీఆర్కి ఏమో సెంట్రల్ మినిస్టరు, కేసీఆర్కి ఏమో గవర్నర్ అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. బీఆర్ఎస్ ఫర్ సేలా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ ఫర్ సేలా. ఇప్పుడు బీఆర్ఎస్ ఫర్ పీపుల్, బీఆర్ఎస్ ఫర్ తెలంగాణ. ఎందుకు మరి ఇద్దరు ఇక్కడ అధ్యక్షుడు పెద్ద పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నారు. మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు కదా. కాదు వాళ్ళు స్థాయి ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు అసలు సోయే లేని వాళ్ళు. ఏదో గాలికి అవకాశాలు కలిపొచ్చి గొప్పోళ్ళు అయిపోయింది. రాజకీయాలు అవుతారు అట్లా అప్పుడప్పుడు. ఏదో రాజకీయంగా గాలికి అవకాశాలు కలిపొచ్చు రకరకాల కారణాలతోని. ఇప్పుడు ఇవాళ ఎన్నికల తీరే మారిపోయింది కదా. ఆ మారిన ఎన్నికల సరళిలో ఒక్కోసారి కొంతమంది అట్లా కొట్టుకొస్తారు పైకి. ఆ కొట్టుకొచ్చినోడంతా గొప్పోడు కాదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మీద మరుగుతున్న 2-3 ముఖ్య నాయకులు కానీ, బీజేపీలో మరుగుతున్న 2-3 ముఖ్య నాయకులు కానీ, వీళ్ళంతా ఒక ముఠా. పార్టీలు వేరు, కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు, కానీ వీళ్ళంతా ఒక ముఠా. ఈ ముఠా లక్ష్యము తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్నది ఈ ముఠా లక్ష్యం. కానీ అది నెరవేరదు. రేపు కనుక కవిత గారికి బెయిల్ వస్తే చూసిండ్రా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటే ఏం చేస్తారు? అది ఇన్ని నెలల పాటు జైల్లో ఉన్న ఒక మహిళని కూడా చూడకుండా, అసలు అది స్కామే కాదు, ఒక పాలసీని స్కామ్గా చిత్రీకరించి అక్కడ కేజ్రీవాల్ని కొట్టాలని, ఇక్కడ కవితను అడ్డు పెట్టుకొని కేసీఆర్ గారిని కొట్టేయాలని ఒక రాజకీయ దుర్బుద్ధితో మోపిన కేసు అది. అది కేసే కాదని. కాబట్టి ఆమె అసలు ఆమెను నిందితురాలే కాదా ఆమె. అట్లాంటి ఆమెకు ఇన్ని నెలల తర్వాత మరి న్యాయ పోరాటం చేసి బెయిల్ వస్తే, ఎప్పుడో రావాల్సిన బెయిల్కు కేంద్ర ప్రభుత్వం మోకాలుండి రకరకాల ఇబ్బందులు గురి చేస్తే ఇవాళ బెయిల్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు బెయిల్ వేస్తే కూడా అట్లా మాట్లాడితే వాళ్ళు మనం ఏం అనలేము, మూర్ఖులు అనాల్సిందే తప్ప అంతకుమించి ఏం మాట్లాడతాం. వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడినా బీఆర్ఎస్కు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజల భవిష్యత్తు, బీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. మొన్న జరిగింది ఏదో చిన్న చిన్న అంశాలు ఫాల్స్ ప్రాపగండా వలన కొంత మాకు ఇబ్బంది అయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా తమ జీవితంలో అనుభవిస్తున్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ఇవాళ ఏ పార్టీ ప్రజల పార్టీ, ఏ పార్టీ ప్రజల్ని పీడించే పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా గులాబీ జెండాను గుండెలు కత్తుకుంటారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే భవిష్యత్ అంతా కూడా. అంతేనా? 100% పక్కా. అంతే కదా పండర్ గారు. ప్రజల పార్టీకి సీరియస్లీ ఎలా ఈ 8 నెలల గ్యాప్లో ఈ ప్రభుత్వ పనితీరు చూసిన తర్వాత ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు, అన్ని చాలా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా?
అద్భుతంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. ప్రతి వర్గంలో ఉన్న వాళ్ళు, రైతులు అనుకుంటా ఉన్నారు, యువకులు అనుకుంటా ఉన్నారు, విద్యార్థులు అనుకుంటా ఉన్నారు, బ్రహ్మాండంగా మనము ప్రేమించే పార్టీని మనం జార విడుచుకున్నాము, పగ సాధించే పాలకుని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటామని అందరూ అనుకుంటా ఉన్నారు. పాలిచ్చే గేదెను మనము పోగొట్టుకున్నామని చెప్పి ప్రజాపాలన అంటారు కదా, మీరేం పగ సాధించే పాలన అంటున్నారు? ప్రజాపాలన కాదు అది, పీడించే పాలన అది, పగపాలన అది, ప్రజాపాలన కాదు. దాన్ని ఎవరు అంటలేదు ప్రజాపాలన అని. మనం చూస్తున్నాం గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో, ఉద్యోగాల విషయంలో యువకులు ఎట్లా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు రుణమాఫీ విషయంలో వ్యవసాయానికి సంబంధించి పట్టించుకునే నాదుడు లేదని చెప్పి రైతులు ఎట్లా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తున్నాం. విద్యార్థులు ఎట్లా రాలిపోతున్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని వర్గాలు ఇవాళ ఆవేదనతో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆవేదనతో ఉన్నారు. అన్ని వర్గాల్లో ఉన్న రైతులు ఆవేదనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరినీ దుఃఖంలోకి దించింది కాంగ్రెస్ సర్కార్. కాబట్టి ఈ సర్కార్ మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయినాయి. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళు అసమర్థులన్న నిజం తెలంగాణలో ఉన్న అందరికీ అర్థమైపోయింది. సీతారామ ప్రాజెక్టు మొత్తం కట్టి ఎమ్మటే వదిలిపెట్టారు నీళ్ళు కూడా. ఇప్పుడు అదే ఇప్పుడు ఏం చేయలేదు అంటున్నారు. నేను అడుగుతున్నా, సీతారామ ప్రాజెక్టు ఎట్లా బ్రహ్మాండంగా మంత్రులు పోయి చిరు నవ్వులు నవ్వుకుంటూ అసలు అది ఒక కళని 8 నెలల కాలంలోనే కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిరు. ఈరోజు ట్రయల్ రన్ కూడా చేసిరు. ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు కూడా రైతులకు అందిస్తారు కదా. సిగ్గులేనోడు సముద్రాన్ని నేనే తవ్విన అన్నట్టుంది. వీళ్ళ పని చూస్తుంటే సిగ్గుండాలి కదా. మీరు సీతారామ ప్రాజెక్టుకు పునాది వేసింది ఎవరు, డిజైన్ చేసింది ఎవరు, సీతారామ ప్రాజెక్టు 99% పనులు పూర్తి చేసింది ఎవరు? ఇదంతా ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదా? ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదా పండరి గారు? ఇది కూడా ఎట్లుందంటే ఏడుస్తున్నారు కదా. సేమ్ ఇప్పుడు కదా కఠిన సచివాలయం ముందు విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఇవాళ ప్రగల్భాలు పలకాలని రేవంత్ రెడ్డి అన్నట్టే అద్భుతమైన సచివాలయం కేసీఆర్ కడితే దాని ముందు చిన్న విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి స్టాచ్యూ పేట సెన్సేషన్ క్రియేట్ చేసి సంక్షోభం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా వీళ్ళ పనులన్నీ అట్లే. ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? నీళ్ళు సీతారామ ప్రాజెక్టే కాదు, తెలంగాణ రాష్ట్రంలో వేలాది చెరువుల్ని తీర్చిదిద్దింది, వ్యవసాయానికి అనుకూలంగా మార్చింది కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ అనే పథకం తీసుకొచ్చి వేలాది అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొచ్చి నిర్మించి పొలాలకు లక్షలాది పొలాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. కాళేశ్వరంతో మొదలు పెట్టుకుంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా 90% పనులు పూర్తి చేసింది కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అదొక పెద్ద ఎపిసోడ్ అవుతుంది పండరి గారు. కాబట్టి వాళ్ళు ఏదో ఇవాళ ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగితే, సీతారామ ప్రాజెక్టు ముందు పోయి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగితే, నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే వీళ్ళు నిలిచినారని తెలంగాణ ప్రజలు అనుకుంటే అది పెద్ద మిలియన్ జోకు. అంతే కదా. అంతకు మించిగా రేపు సేమ్ పొద్దున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా త్వరగతిన కంప్లీట్ చేసిన తర్వాత సీఎం సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దేశమే మెచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టు, అది కూడా ఓపెన్ చేస్తా అంటారు కదా. ఇప్పుడు ఇక అదే అంటున్నాను నేను. ఇట్లా చెప్పుకుంటే ప్రజలు అమాయకులు కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం పెరిగింది, సామాన్యుల చేతికి కూడా సెల్ ఫోన్ వచ్చింది. ఇవాళ అన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఒకసారి మోసం చేయొచ్చు, కొంతమందిని మోసం చేయొచ్చు, అందరినీ ఎల్లకాలం ఎవడు మోసం చేయలేడు, మొబ్బపెట్టలేడు పండరి గారు. ప్రజలందరికీ తెలుసు కదా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు డిజైన్ చేసింది ఎవరో తెలియదా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరో తెలియదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసింది ఎవరో తెలియదా ప్రజలకు? అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలియదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఇచ్చింది కేసీఆరే, నిధుల్ని అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చింది కేసీఆర్ గారే. ఇవాళ అన్ని వర్గాల్లో ఆనందం నింపింది కేసీఆర్ గారే. సకల జిల్లాలో సర్కారుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపించింది కేసీఆర్ గారే. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ఇవాళ మీరు అందరినీ రాచి రంపాన పెడతా ఉన్నారు. ఇది ఎవరిది ప్రజాప్రభుత్వం, ఎవరిది దుర్మార్గమైన ప్రభుత్వము, ఎవరిది ఎప్పుడు రామరాజ్యం ఉండే, ఎట్లా రావణరాజ్యం రాక్షస రాజ్యం వచ్చిందనేది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అర్థమవుతుంది కదా. అంతే కదా, మాట్లాడుతున్నారు కదా, జనం అయితే తెలియదా? అందరికి అర్థమవుతుంది కదా. రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే రానున్న రోజుల్లో ఇంకా పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, లేకపోతే పాలసీల మీద కూడా కావచ్చు, ఎక్కువ ఫైట్ చేయాల్సిన సందర్భం అయితే వస్తూ ఉంటుంది. బట్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందనేది 80s కిడ్ నాకు తెలుసు, మీరు ఆల్మోస్ట్ 80s కిడ్ అనుకుంటా, మీకు తెలుసు. ఈ కొత్త పిల్లలకు ఈ 2000 కిడ్స్ ఉన్నారు చూసినావా, వాళ్ళకు అసలు ఆ రీల్స్ మత్తులో పడేసి అసలు ఈ కాంగ్రెస్ పరిపాలన ఇట్లా ఉండదు, ఏదో 3 రంగుల జెండా పాట చెప్పిన దాని మీద చాలా వరకు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. లైక్ జాతీయ పార్టీల వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళని ఏమైనా ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నుంచి? ఇప్పుడు జాతీయ పార్టీలు, జాదు పార్టీలు
ఈ తెలంగాణకు కానీ ఏ ప్రాంతానికి కానీ న్యాయం చేసే ఉద్దేశం వాటికి కూడా వాటి ఇంట్రెస్ట్లే వేరు. అవును. వాటి వెనుక బడా అదాని అంబానీలు ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు తప్ప ఆమ్ ఆద్మీ కోసం కానీ పేద వర్గాల కోసం కానీ ప్రాంతాల కోసం కానీ ఈ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల ఆకాంక్షల పట్ల కానీ వాళ్ళకి పట్టింపే ఉండదన్నది చరిత్ర చెప్పింది. దాంట్లోంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే డిఎంకే పార్టీ దాకా టీఎంసీ దాకా ప్రాంతీయ పార్టీని ప్రజలు పెంచుకున్నారు. ఇవాళ ప్రజలే సాదుకుంటున్నారు ప్రాంతీయ పార్టీని. ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, సేమ్ మీరు మొన్న అధ్యయనం కోసం తమిళనాడు పోయినరు అన్న డిఎంకే కదా, అన్న డిఎంకే పార్టీకి సంబంధించిన ఏం అక్కడ చూసుకొచ్చిండ్రు, అసలు ఏం పరిశీలించారు? ఇప్పుడు డిఎంకే పార్టీకి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి టీఆర్ఎస్ పార్టీకి డిఎంకేకి 100%. అక్కడ తమిళనాడు ఆత్మగౌరవము అస్తిత్వము, తమిళనాడు అభివృద్ధి, తమిళనాడు బంగారు భవిష్యత్తు కోసం డిఎంకే పార్టీ పనిచేస్తున్నది ఆ లక్ష్యాలను పెట్టుకుని. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం కూడా సేమ్ ఆ లక్ష్యాలతో సరిపోతాయి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కూడా డిఎంకే పార్టీ చరిత్రతో సమానమైనది కదా. అలాంటి పోరాట స్ఫూర్తి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. డిఎంకే పార్టీ కంటే మించిన చరిత్ర, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టమైన పని విధానం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టమైన నిర్మాణ పంతా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథానికి ఇంకా ఏమైనా అవసరమైన ఇన్పుట్స్ దొరుకుతాయేమో అనే మేము తమిళనాడు రాష్ట్రంలో కొంత మాకు సొంత ఉత్సుకతతోని మేము పోయి అధ్యయనం చేసే ప్రయత్నం చేసినాం. అక్కడ మాకు తెలిసిన అంశాలని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాం. పార్టీ అధిష్టానం కూడా వాటన్నిటిని అవసరమైతే పార్టీకి ఉపయోగపడతాయి అనుకుంటే వాటన్నిటి కూడా పార్టీ నిర్మాణంలో భాగం చేసుకుంటుంది. అంతేనా? అంటే అంటే మీకు అక్కడ బాగా నచ్చింది ఏంది? ఒక పాలసీ పరంగా అంటే కమిటీల పరంగా అయితేనేంది, పార్టీ సంస్థాగత నిర్మాణం పరంగా అయితేనేంది, ఏమన్నా తేడాలు గమనించినా అక్కడికి ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి డిఎంకే పార్టీకి? ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక పని విధానం ఉంటుంది. ఇప్పుడు స్థానిక పరిస్థితులు వాళ్ళకుండే వెసులుబాటును బట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పని విధానం ఉంటుంది, ఒక్కొక్క నిర్మాణమైన పంతా ఉంటుంది. అట్లా బీఆర్ఎస్ కు అద్భుతమైన పని విధానము నిర్మాణం ఉన్నట్టు డిఎంకే కూడా అద్భుతమైన పని విధానము నిర్మాణం ఉంది. కాబట్టి డిఎంకే అనేక ఎత్తుపల్లాలను చూసింది తన చరిత్రలో. డిఎంకేకి ఇంకా చాలా బీఆర్ఎస్ పార్టీ కంటే సుదీర్ఘమైన కొంత చరిత్ర ఉంది, ముందే 50 ఏళ్ళ పార్టీ అది. కాబట్టి ఈ డిఎంకే పార్టీలో ఉండే మంచి లక్షణాలు ఏమున్నాయని అంటే, ఈ ప్రతి పార్టీలో మంచి చెడు రెండు ఉంటాయి రాష్ట్రంలో. కాబట్టి అందులో ఉన్న మంచి నిరంతర పని విధానం నిర్మాణం అది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా మెరుగుపరచుకుంటుంది అవసరం అనుకుంటే. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు మీతో పంచుకున్నందుకు. నమస్కారం.